అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దీని మీద బ్యాంక్ మేనేజర్స్ అందరినీ కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మొదటగా బిఓబి మేనేజర్ గారు. మీరు వ్యాపారం చేసుకుంటారు, తీసుకుంటారు, అదే మొత్తం అంతా అప్పు కరెక్ట్ గా కట్టారనుకోండి, దీంట్లో సబ్సిడీస్ కూడా మీకు త్వరితగతంలో అవుతాయి అనమాట. గవర్నమెంట్ దీని మీద సబ్సిడీస్ కూడా ఇస్తుంది, అది ఫిక్స్ అవుతాయి అనమాట. 5 to 7% సబ్సిడీ అనేది మళ్ళీ మీ స్వర్ణిధి స్కీమ్ లో మీరు ఎలా అయితే రీపే చేస్తారో దానికి సబ్సిడీ కూడా ఇస్తారు. ఇంకొకటి, మీరు వ్యాపారం చేసి తీసుకునే డబ్బులు ఎవరైతే క్రెడిట్ చేస్తారో అది యూపీఐ ట్రాన్సాక్షన్స్ కానీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కానీ చేసేటప్పుడు ఈ క్యూఆర్ కోడ్స్ అనేవి మీరు వ్యాలిడ్ క్యూఆర్ కోడ్స్ లో నుంచే తీసుకోవాలి. ఇందాక సార్ చెప్పారు క్యూఆర్ కోడ్స్ నుంచి ఎందుకు తీసుకోవాలి. మీరు ఎవరైనా పేమెంట్ అడిగితే పేమెంట్ మీ ఫోన్ పే స్కానర్ మీ స్కానర్ చూపించకూడదు. మీరు ఏదైతే ఎస్టాబ్లిష్డ్ స్కానర్ ఒక ఏపీజీవీపీ నుండి, బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి ఎక్కడి నుండి అయితే స్కానర్ తీసుకుంటారో, అంటే డిజిటల్ గా మీకు స్కానర్ మేము ప్రొవైడ్ చేస్తాం ద్వారా వచ్చాయి కాబట్టి మాక్సిమం ఫ్రాడ్స్ ఇవి జరగడానికి తక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు ఏమైనా చేస్తే దాన్ని బట్టి ఇది అందరికీ తెలియాలి. ఎందుకంటే పిఎం స్వనిధి 2.0 లోక్ కళ్యాణ్ మేళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి చైర్పర్సన్ గారికి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి వివిధ బ్యాంకు ప్రతినిధులకు, మా సిబ్బందికి అందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి వీధి వ్యాపారులందరికీ కూడా నా నమస్కారాలు. మీరందరూ గతంలో పిఎం స్వనిధి లోన్స్ గురించి చాలా మంది వినే ఉన్నారు. చాలా మంది కూడా 10,000 రూపాయల రుణాలు అనేవి తీసుకోవడం జరిగింది. అలాగే తీసుకున్న వాళ్ళలో చాలా మంది తిరిగి చెల్లించి రెండో విడత 20,000 రూపాయలు, మూడో విడత 50,000 రూపాయలు రుణాలు పొందడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. మన పురపాలక సంఘంలో జరిగేటటువంటి టౌన్ వెండింగ్ కమిటీలో కూడా మనం ఈ విషయాలన్నింటినీ కూడా మీ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటెండ్ అవుతా ఉన్నారో వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది. రూపాయి ఇంటికి పట్టుకెళ్తాం, ఎవరికైనా ఇస్తాం. సాయంత్రం అయితే ఏం ఉండదు. చాలా సంతోషం మీ అందరిని ఇలా చూడటం. అయితే ఇంతమంది ఇక్కడ కనిపించడం చాలా ఆనందంగా ఉన్నారు. మేము చాలా మంచి ఊరండి మాది ఎలమించిలి. ఈ రోజు జరిగిన పీఎం స్వానిధి లోక కళ్యాణం కార్యక్రమంలో చిరు వ్యాపారులను ఉద్దేశించి మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్, బ్యాంకర్స్ మాట్లాడారు. వ్యాపారాలకు మొదటిసారి లోన్ తీసుకునేవారు 15,000 రూపాయలు, రెండో విడత తీసుకునేవారు 25,000 రూపాయలు, మూడో విడత తీసుకునేవారు 50,000 రూపాయలు లోన్ ద్వారా వారి వ్యాపార అభివృద్ధికి ఇవ్వడం జరుగుతుంది. వారు తీసుకున్న లోన్ సకాలంలో చెల్లించి వారు ప్రభుత్వం ద్వారా మరెన్నో ప్రోత్సాహాలు పొందాలని వారు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మెడికల్ క్యాంప్, డిజిటల్ పేమెంట్ రిజిస్ట్రేషన్ ఏర్పాటు చేయడం జరిగింది.